హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రణవి మెమరీస్. ఇదంతా ఒక్కరోజు తీసిన వ్లాగ్ అయితే కాదు, అక్కడక్కడ కొన్ని క్లిప్స్ తీసి అంతా కలిపి ఒక వ్లాగ్ చేశారనమాట. ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా, అరటికాయ ఫ్రై, అదైతే రసంకి, ఇదైతే బ్రౌన్ రైస్, ఇదైతే టమాటా పచ్చిమిరపకాయలు పచ్చడి అవుతుందన్నమాట. ఆ రోజు మా లంచ్ ఐటమ్ మెన్యూస్ వచ్చేసి ఇవన్నమాట. ఇంకా తర్వాత పెద్ద వ్లాగ్ ఏం తీయలేదు, ఇది నెక్స్ట్ రోజు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రణవి మెమరీస్. ఇది వచ్చేసి వీక్డే అనమాట. ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాను, టైం అరౌండ్ 4 దాటింది. సో ఇప్పుడు ఏంటంటే ఒక లెటర్ అర్జెంట్ ఇండియా పంపించాల్సి వస్తుంది. సో దాన్ని ఏంటంటే ఇప్పుడు పోస్ట్ చేయాలి. సో దానికోసం అని చెప్పి ఆ ప్రాసెస్ ఏంటి, నేను ఎప్పుడు ఇక్కడ నుంచి అయితే ఒక్క లెటర్ కూడా ఎప్పుడు పోస్ట్ చేయలేదు. వీసా లెటర్స్ అవి ఎప్పుడైనా ఎవరైనా ఫ్రెండ్స్ వెళ్తుంటే వాళ్ళతో ఇచ్చి పంపించాం, కానీ ఫస్ట్ టైం పోస్ట్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇది కొంచెం అంటే అర్జెంట్ ఉండే, లేకపోతే ఎవరినైనా వెయిట్ చేసి ఎవరికైనా ఫ్రెండ్స్తో ఇచ్చి పంపించచ్చు. బట్ ఇది కొంచెం ప్రయారిటీ ఉంది, అందుకని చెప్పేసి డాడీ అర్జెంట్గా పంపించమన్నారు. సో అందుకని చెప్పి ఇది ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాము. సో ఫస్ట్ అయితే విరాట్ని పిక్ చేసుకొని వచ్చేసి ఇంకా అటు నుంచి డైరెక్ట్ పోస్ట్ చేసేసి ఇంటికి వస్తాం అనమాట. సో నాకు కూడా ఆ ప్రాసెస్ అది తెలియదు కదా, ఇప్పుడే ఫస్ట్ టైం చేస్తున్నాను కదా. సో ఎలా చేస్తాను ఏంటి అంతా చూద్దాం పదండి వెళ్ళి. ఇప్పుడైతే పోస్ట్ ఆఫీస్కి వచ్చాము. దీన్ని ఎలా పోస్ట్ చేస్తాం ఏంటో నాకు కూడా తెలీదు, చూద్దాం పదండి. నరసింహ మాట్లాడతాడు. ఎవరు లేరు. ఏం ఫీల్ చేస్తాడు నరసింహ? కస్టమ్ డిక్లరేషన్ ఫామ్ ఇక్కడ పెట్టు. కస్టమ్ డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేసి ప్రయారిటీ నరసింహ చూపెట్టు. అది ఇది ప్రయారిటీ మెయిల్ అంట, ప్రయారిటీ మెయిల్లో వెళ్తుంది. యా లెట్స్ సీ. ఇంకా ఆ రోజు అయితే పోస్ట్ అయితే చేసేసామన్నమాట. దాని తర్వాత ఇంక పెద్దగా వ్లాగ్ ఏం తీయలేదు. ఇంకా అక్కడ ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసాక ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ విరాట్ ఆడుకుంటూ ఉన్నాడు, నేను అక్కడే కూర్చొని టీవీ చూసుకుంటూ ఉన్నాను. ఇంకా నేను టైర్డ్ అయిపోయాను అనమాట. విరాట్ వెళ్ళి పడుకుందాం నాన్న, టాయ్స్ క్లీనప్ చేయంటే వద్దమ్మా ఆడుకుంటాను అన్నాడు. లేదు నాన్న, ఇంకా అమ్మ టైర్డ్ అయిపోయింది, కొద్ది క్లీనప్ చేయవా అంటే, చూడండి విరాట్ ఈవినింగ్స్ అంటే ఆడతాడు అన్ని, ఇలా టాయ్స్ అయితే కింద వేసి అంత కార్స్ వేసుకొని అన్నీ ఆడతాడు. బట్ ఎండ్ ఆఫ్ ద డే నేను ఏం చెప్తున్నానంటే లైక్ క్లీనప్ చేసేయమని చెప్తున్నాను. బాగానే నేర్చుకొని బాగానే హెల్ప్ చేసేస్తే టగటక క్లీనప్ చేసి పెడతాడు. ఇంకా అన్నిసార్లు మనమే చేయాలంటే ఈ మధ్య మనకు కూడా అంత ఎక్కువ ఓపిక ఏమి ఉండదు కదా. సో పిల్లలతో అప్పుడప్పుడు ఇలా హౌస్ హోల్డ్ పనులు చేపించడం అంటే పెద్దవి కాకపోయినా చిన్న వాళ్ళ టాయ్స్ వాళ్ళు చేసుకోవడము, ఇలా బ్లాంకెట్స్, ఇప్పుడు బ్లాంకెట్ కూడా ఫోల్డ్ చేస్తాడు చూడండి, అలాంటివన్నీ చిన్నవి చేయించుకోవడం చాలా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఆ టాయ్స్ అవి అక్కడ పెట్టేసి ఇంకా బాత్రూంలో అక్కడ స్విచ్ ఆన్ చేసిన లైట్స్ అన్నీ కూడా ఆపేసి మంచిగా వస్తాడు చూడండి. ఇవన్నీ ఏంటంటే పిల్లల్ని ఇలా ఇన్వాల్వ్ చేయడం మంచిగా ఉంటుంది, వాళ్ళకు కూడా అన్ని ఇంపార్టెన్స్ అన్నీ తెలుస్తూ ఉంటాయి కదా పనులన్నీ, అది చాలా మంచిది. ఈ బ్లాంకెట్స్ ఫోల్డింగ్ అయితే నేను గ్యారంటీగా క్రెడిట్ మా వదినకి ఇవ్వాలి. టెక్సస్ వెళ్ళొచ్చాను కదా, మా వదినకే ఇస్తున్నాను క్రెడిట్, అదైతే కాదు. ఎర్లియర్ నేను కూడా పెద్ద పట్టించుకునేదాన్ని కాదు, సోఫాలో లైక్ అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను ఫోల్డ్స్, కానీ వీళ్ళు ఏంటంటే నరసింహ విరాట్ అలా వేసుకొని ఇలా లెగ్సేసి అలా వెళ్ళిపోతూ ఉంటారు అనమాట, అలా పక్కన పెట్టేసి. నేను కూడా ఇంకా నాకు టైం ఉన్నప్పుడు ఎప్పుడో ఫోల్డ్ చేస్తా, లేకపోతే చేసి ఉండేదాన్ని కాదు. బట్ ఇంకా టెక్సస్ నుంచి వచ్చిన తర్వాత అయితే నేను మేకింగ్ ష్యూర్ అనమాట, ఎప్పుడైతే అలా ఇలా లెగుస్తామో పైకి అప్పుడు బ్లాంకెట్ ఫోల్డ్ చేయడం అది నేను చేస్తూ ఉన్నా. అట్లా నేను కంటిన్యూస్ ఒక 4 days చేశాను. నెక్స్ట్ 5th డే లైక్ నేను ఇట్లా బిజీగా కిచెన్లోకి వెళ్ళి వస్తున్నాను అనమాట. జస్ట్ వచ్చే లోపల అంటే అన్నం ఏదో పొంగుతూ ఉంటే వెళ్ళి ఇలా గంజి ఇలా చూసి వచ్చే లోపల విరాట్ దాన్ని ఫోల్డ్ చేస్తూ ఉన్నాడు. నాకు ఎంత క్యూట్గా అనిపించిందంటే, అంటే దే లర్న్, అంటే నన్ను చూసి నేర్చుకున్నాడు కదా, అది మాత్రం చాలా బాగా అనిపించింది. పిల్లల అబ్జర్వేషన్ చూడండి ఇక్కడ, అంటే ప్రతిరోజు నేను వేస్తున్నాను కదా, ఒక్కసారి నేను అలా వెళ్ళి ఇలా వచ్చే లోపల హీ ఎక్స్ప్లోర్డ్ సంథింగ్. ఓకే, అప్పటిదాకా విరాట్కి బ్లాంకెట్స్ ఎలా ఫోల్డ్ చేయాలి ఏంటి తెలియదు. ఇప్పుడు కూడా చేత్తో మొత్తం పెట్టలేడు కదా, వాడి చేతులకి ఇలా సరిపోదు కదా. బట్ స్టిల్ వాట్ హీ మేక్ ష్యూర్ ఇస్ లైక్ అట్లీస్ట్ ఇలా కింద వేసి దాన్ని ఇట్లా జాయిన్ చేసి పెట్టడం, అది బాగా నేర్చుకున్నాడు. చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ వదిన, నువ్వు నన్ను సెట్ చేస్తే నా కొడుకు నన్ను చూసి సెట్ అయ్యాడు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రణవి మెమరీస్. ఇవాళ ఏంటి రోజు ఇంట్లో చెప్తాను, ఇవాళ బయట చెప్తాను అనుకుంటారా, బికాస్ స్నో పడింది. ఒకసారి ఇలా చూసుకోండి స్నో అంతా. సో
మేము స్నో కోసం ఎక్కడికో ఏం వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాం. ఇదే మన ఇల్లు ఎంట్రన్స్ అనమాట. మీకు ఎప్పుడు అసలు ఇల్లు మెయిన్ ఎంట్రన్స్ చూపెట్టలేదు ఇంతవరకు. ఇది మన ఇల్లు మెయిన్ ఎంట్రన్స్. సో మీరు ఎప్పుడు కార్ గ్యారేజ్ బ్యాక్ సైడ్ చూసారు, కానీ ఇది వచ్చేసి మన మెయిన్ ఎంట్రన్స్ అనమాట. రండి ఇంకా చూపెట్టాను. చూడండి పిల్లలంతా స్నోలో ఎంత చక్కగా ఆడుకుంటున్నారో. ఇది వచ్చేసి మన బ్యాక్ సైడ్ అనమాట, డెక్. అక్కడి నుంచి ఇది వచ్చేసి మన బ్యాక్ సైడ్ డెక్. మీరు చూస్తే ఇలా స్టెప్స్ ఎక్కి బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళొచ్చు ఇంట్లోకి. సో ఇక్కడేమో పిల్లలు ఆడుకుంటున్నారు మంచిగా. సో పిల్లలు చూసారా ఎంత చక్కగా ఆడుకుంటున్నారో. సో అంతా హ్యాపీగా ఇవాళ స్నో పడింది కాబట్టి మండే హాలిడే. సో మండే మాకు వచ్చేసి మార్టిన్ లూథర్ కింగ్ డే హాలిడే ఉంది. సో పిల్లలందరూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం ఇవాళ. సండే నైట్ ఏంటంటే అమెరికాలో స్నో స్ట్రామ్ అయిందనమాట. ఇంకా నైట్ పడింది స్నో వచ్చేసి, ఇంకా అప్పుడు నైట్ ఏం వెళ్తాంలే అని ఆడలేదన్నమాట. చీకట్లో ఎలాగో అంతేం కనిపించదు కదా, అందుకని చెప్పి ఆడలేదు. ఇంక ఇప్పుడు ఏంటంటే మార్నింగ్ అవ్వగానే విరాట్ 8 o'clockకి మామూలుగా స్కూల్ టైంలో లెగు విరాట్ అంటే కూడా లెగడు. అలాంటిది 7:30, 8 ఇన్ బిట్వీన్ లేచేసి నిద్ర లెగ్గగానే నరసింహని అడుగుతున్నాడు, ఇంకా స్నోలో వెళ్ళి ఆడుకోవచ్చా నాన్న అని. అయితే నేను చెప్పాను అనమాట, లేదు విరాట్ ఫస్ట్ బ్రష్ చేసి బ్రేక్ఫాస్ట్ చేసి, ఇంకా అప్పటికి ఎవ్వరు రాలేదనమాట పిల్లలు బయటికి. కొంతసేపు అయితే అందరు కిడ్స్ బయటకు వస్తారు, అప్పుడు నువ్వు వెళ్ళి ఆడుకుందు కానీ నేను తీసుకువెళ్తానని చెప్తే ఇంకా ఫాస్ట్ రోజు బ్రష్కి తీసుకెళ్ళడానికి విరాట్ని అయితే నాకు చుక్కలే కనిపిస్తాయి అనమాట. అక్కడ దాక్కుంటాడు, ఇక్కడ దాక్కుంటాడు, బెడ్ కిందకి వెళ్తాడు, అటు వెళ్తాడు, ఇటు వెళ్తాడు. అలాంటిది ఇవాళ విరాటే వెళ్ళి బ్రష్ పట్టుకొని బ్రష్ చేసి, అంటే నేను ఉన్నానులేండి బట్ స్టిల్ లైక్ అట్లీస్ట్ బ్రష్ తీసుకొని రెడీగా వచ్చాడు అనమాట. అది చెప్తున్నాను. వాటర్ ఇవ్వగానే టకటక తాగాడు. మళ్ళీ కాసేపు అయ్యాక బ్రేక్ఫాస్ట్ పెడితే ఫాస్ట్గా తినేసి ఇక మొత్తం డ్రెస్ అంతా వేసుకుని కూర్చున్నాడు. ఎవరైనా ఒక్కరు వెళ్తేనైనా బయటకు వెళ్దాము అని. వై కాంట్ ఐ బీ ఫస్ట్ అమ్మా, నేనెందుకు వెళ్ళొద్దు అంటాడు. కానీ విరాట్ని ఫస్ట్ పంపించామనుకోండి మళ్ళీ అందరు వెళ్ళిపోయేదాకా ఎలాగూ రాడు. అన్ని అవర్స్ స్నోలో ఆడితే కూడా మళ్ళీ జలుబు అది అవుతుంది కదా అన్నట్టు ఎవరైనా వెళ్తే పంపిద్దాంలే, పిల్లలు ఇంకా సరదాగా ఆడుకుంటారని వెయిట్ చేస్తూ ఉండే అనమాట. Guys, watch the baby, guys. I could not see. Don't do it. Mira, you walked from that side. Mother, I didn't do there. I saw it. Go again. No, if you didn't fall. Adi, good. No, okay. Watch, guys. అరే రెండు ఎందుకురా నీకు? Why do you need two? విరాట్ అది పని చేయట్లేదు. ఇది తీసుకుందా, ఇదిగో దిస్ యువర్స్. దట్ ఈస్ నాట్. చూస్తున్నారు కదా పిల్లలందరూ అసలు ఒక రేంజ్ లో ఎంజాయ్ చేస్తారు. నేను కావాలని ఇదంతా రాగా ఉంచేసాను. స్ట్రైట్ స్ట్రైట్కి నిల్చోవాలి. యూ హావ్ టు స్ట్రైట్కి పడుకోవాలి. Go Tanay, you do it.
తప్పుకో విరాట్. This if you pull it straight, it will be straight. It is not. It is tight. Excuse me. విరాట్ వాచ్. Yeah, she controlled it. If he controls it, it will go. విరాట్ పుట్టక ముందు మేము స్నో ట్యూబింగ్కి ఎక్కడెక్కడో వెళ్ళే వాళ్ళం అనమాట. అప్పుడైతే లైక్ బ్లూ మౌంటైన్స్ అని చెప్పి అక్కడ ఇక్కడ వెళ్ళే వాళ్ళం. ఇప్పుడైతే చూసారా అసలు మా ఇంటి ముందు స్నో ట్యూబింగ్ ఉన్నట్టు, లైక్ పిల్లలందరూ స్కేట్ బోర్డ్స్ ఇంకా లైక్ చాలా మంచిగా ఆడుతున్నారు అనమాట. అది అసలు ఎంత మంచిగా ఉందంటే ట్యూబ్స్ తోటి ఇట్లా మంచిగా స్లైడ్ లాగా ఉండి అసలు ఫుల్ జారుతుంది. ఇంకా ఆల్మోస్ట్ సుష్మాల్ ఇంటి దాకా వెళ్ళిపోతుంది అనమాట. అంటే 2 houses దాటుతుంది. అది మాత్రం సూపర్ ఉండే. పిల్లలు ఇవాళ విరాట్ అయితే ఎప్పుడు ఆల్మోస్ట్ 10:30కి ఏమో ఎప్పుడో బయటకు వచ్చాడు ఆడడానికి. 1:30కి అలా అరౌండ్ ఇంట్లోకి వచ్చాడు అనమాట. అంటే 1:15 అట్లా అనుకోండి. అప్పటి వరకు ఆడాడు అసలు. ఇంకా తర్వాత చూస్తే వాడి గ్లౌజులు అన్నీ ఇట్లా ఫ్రోజ్ అయిపోయాయి. అంతసేపు ఆడుకున్నాడు. వద్దురా రారా అంటే అసలు ఎక్కడ వస్తుంటే కదా పిల్లలు. చూడండి అక్కడ మొత్తం ఆడుతూనే ఉన్నారు ఫుల్. ఇవాళ బాగా అంటే ఇంకా అసలు చెప్పలేను. ప్రతి ఫుల్ ఇంకా మొత్తం భలే ఎంజాయ్ చేశారు. స్నోని మాత్రం లిటరలీ టూ గుడ్ అనిపించింది. యూజువల్గా ఎప్పుడు స్నో పడ్డా కానీ నేను స్నోమెన్ చేసేదాన్ని అనమాట. నాకు గుర్తుంది శ్రీయమ్మ చిన్నప్పుడు చేసుండే, సాయికి చిన్నప్పుడు చేసుండే, నేను కూడా వచ్చిన కొత్తలో కదా అప్పుడు బాగా చేసేదాన్ని అనమాట. కానీ ఇప్పుడైతే ఇంకా ఏమవుతుందంటే కొద్దిగా హ్యాండ్స్ ఈసారి బాగా పెయిన్ ఉండే, కొద్దిగా జాయింట్ పెయిన్స్ అది ఉండే అనమాట. దానివల్ల ఏంటంటే ఇక విరాట్కి స్నోమెన్ అయితే చేసి ఇవ్వలేకపోయాను. అదే కొద్దిగా లోపల బాధగా ఉండే. కానీ ఇంకేం చేస్తాం, ఒక్కొక్కసారి మనకి హెల్త్ బాగాలేనప్పుడు దట్స్ ఓకే. కొద్దిగా మనం కూడా మన బాడీకి కూడా రిలాక్సింగ్ ఇవ్వాలి కదా. ప్లస్ చలికి ఇంకా పెయిన్స్ కొద్దిగా ఎక్కువ అనిపిస్తున్నాయి. అందుకని చెప్పి ఈసారికి అయితే లైట్ తీసుకున్నాను. ప్రాబ్లీ ఈ లోపల కనుక కొంచెం పెయిన్స్ తగ్గితే ఇంకా మళ్ళీ ఏమన్నా ఒకవేళ స్నో పడితే కనుక విరాట్కి పక్కా ఈసారి స్నోమెన్ చేసేయాలని చెప్పి డిసైడ్ అయ్యాను. పిల్లలు మాత్రం చూసారా అసలు చక్కగా లైక్ మంచిగా ఆడుకున్నారు. ఇంకెంత అంటే అంతసేపు ఆడారు. కొంచెం స్నోలో బాగానే దెబ్బలు కూడా తగులుతాయి. మనం బాగా చూసుకోవాలన్నమాట. అందరు చిన్నపిల్లలు కదా, తెలియదు కదా, ఇలా ఆపోజిట్ వచ్చి ఇట్లా అట్లా ఏం చేయకపోయినా కానీ ఊరికే దెబ్బలు తగులుతూ ఉంటాయి. కొద్దిగా స్నోలో మాత్రం కొంచెం మంచిగానే జాగ్రత్తగా ఉండాలి. నాకైతే నేను 2 times ఏమో స్నో ట్యూబింగ్కి వెళ్ళాను. ఫిల్లీ సైడ్ వెళ్ళినప్పుడు పెద్దగా ఏం దెబ్బలు తగలలే, కానీ బ్లూ మౌంటైన్ న్యూజెర్సీలో వెళ్ళినప్పుడు మాత్రం బాగానే దెబ్బలు తగిలాయి అనమాట. వెళ్ళిన అందరికీ దెబ్బలు తగిలాయి, అది హైలైట్. ఇప్పుడు చూసారా వీళ్ళు స్నో ఏంజల్స్ చేస్తున్నారు. అగా మన విరాట్ తనే అనమాట. ఇద్దరు పండుకొని మొత్తం ఇట్లా దొల్లి వేస్తున్నారు చూడండి. అసలు స్నో ఏంజల్స్ బాగుండే. బట్ ఓకే, ఇది కనుక మా మమ్మీ చూస్తే నన్ను పిచ్చ తిట్లు తిడుతుంది డౌట్ లేకుండా. పిల్లాడిని నీ ఇష్టం వచ్చినట్టు వదిలేసావని అయితే నాకైతే ఈ వ్లాగ్ చూసినప్పుడు మా మమ్మీ నాకు పక్కా కాల్ చేసి ఇంకా తిట్లు గ్యారెంటీగా అక్షంతలు బాగా పడతాయి నాకు. కాకపోతే ఇక విరాట్ని నేను ఫుల్గా కవర్ చేసే పంపించాలేండి. వాడు స్నో కోసం ఎంత ఎక్సైట్ అయి ఉన్నాడో. లాస్ట్ టైం ఈవినింగ్ తీసుకొచ్చా, కొద్దిసేపట్లో తీసుకెళ్తే మళ్ళీ స్నో పడుతుందని తీసుకొస్తే అప్పుడు సాటిస్ఫై వచ్చాడు కదా. ఈసారి అదే చెప్తున్నాను కదా, నిద్ర లేచినప్పటి నుంచి అడుగుతున్నాడు. మా మమ్మీ ఇక్కడ ఉంటే మా మమ్మీకి నా కష్టం తెలిసేది, ఇక మా మమ్మీ తప్పదని చెప్పి పంపించేది. కానీ అలా తెలియదు కదా వాళ్ళకి. వాళ్ళేమో అక్కడ ఉండి ఇక్కడ ఇంత మంచిలో పిల్లాడిని ఆడిపిస్తున్నారు, వాడికి ఏం జలుబైపోద్దో అని వాళ్ళకి టెన్షన్, మనల్ని తిడుతూ ఉంటారు. ఇంకా ఇలాంటివన్నీ కామన్, మనం ఏం భరించాలి తప్పదు. ఇంకా అటు అదే అంటారు కదా, ఆ జనరేషన్కి ఈ జనరేషన్కి మధ్యలో నలిగిపోతున్నాం అంటారు చూసారా. లిటరల్లీ అండి. ఇప్పుడైతే ఇక ఫ్యూచర్ జనరేషన్ నాకు తెలియదు కానీ మన పిల్లలు మన మాట వింటారో లేదో కానీ మనమైతే అటు పేరెంట్స్ మాట ఇటు పిల్లల మాట వినాల్సి వస్తుంది. అదే ఫుల్ నవ్వు వస్తుంటుంది నాకు. మన ఇంటి ముందు ఇప్పటిదాకా పిల్లలు అక్కడ ఆడారు. అక్కడ ఇప్పుడు ఏం చేశారంటే స్విచ్ చేశారనమాట స్పాట్. సో ఇప్పుడు ఎటు వెళ్ళారు చూడండి, అటు వెళ్ళి అక్కడ ఆడుతున్నారు చూడండి. నేను కూడా ఇక విరాట్ గడ్ ఎక్కడ ఉంటే అటే కదా, ఇప్పుడు నేను కూడా వెళ్తున్నాను ఇంకా అక్కడికి. హాయ్ అయాన్. అయాన్, can you show your face to my video please? Can you come this way? Lighting is So we are playing snowman. See Rashwan making a snowman. okay Ayan. Those guys are Tana and Virat. Okay. And it's green all over there.
and my sister Chelly Where is your sister Chelly? playing this with Hi Amaya. Hi sister. Hi Racha. Sister Chelly is here. Ayan, okay. Hello Amaya. हमें जपरा लाइक शेयर सब्सक्राइब जपरा Like this. Make sure that Pranavi Memories is popular. Thank you Ayan. Hello Amaya. Hi. Enna? let's go Let's go. ఫాస్ట్ పోతుందిరా విరాటి చూసారా అక్కడ ఏంటంటే ఆ ఫ్రెండ్స్తో కవర్ చేశారా లైక్ స్మయన్ స్పర్శ ఆద్య జున్ను వాళ్ళందరితో కవర్ చేసి ఆడుకున్నంతసేపు ఇంకా మెల్లగా వాళ్ళందరూ లోపలికి వెళ్ళిపోతుంటుంటే వీడు ఏం చేశాడంటే ఇటు వచ్చేసాడు అనమాట అమ్మయ్య అయాన్ వీళ్ళు ఆడుతున్నారు కదా ఇటు సైడ్ వచ్చేసి ఇక్కడ ఆడుతున్నాడు వీడి మోటివ్ ఏంటంటే విరాట్ మోటివ్ అంటే ఎక్కువసేపు వీడు ఆడుకోవాలన్నమాట అది వీడి మోటివ్ సో అందుకని చెప్పి ఆ టైప్ కానీ ఇటు వచ్చేసాడు ఇక్కడ ఆడుకోవచ్చు కదా ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చు కదా అన్నట్టు ఎంతసేపు అయినా ఇంట్లోకి మాత్రం రాడండి మంచి చక్కగా ఆడుకొని అంతా అయిన తర్వాత ఇంట్లోకి వస్తాడు అనమాట కానీ అందరితో మంచిగా కలిసిపోయి ఆడుకుంటాడు అది మాత్రం నాకు బాగా నచ్చుతుంది లైక్ అందరినీ కలుపుకుంటాడు విరాట్ కొంచెం నా టైపే అని చెప్పాలి ఇంక ఇలా ముచ్చట్లో పడి ఎన్నైనా చెప్తాను వీళ్ళు ఇలాగే స్నోలో ఎంజాయ్ చేస్తూనే ఉంటారు మన పిల్లలు ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నానండి థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ అవర్ వ్లాగ్స్ keep loving us, keep supporting us. Please do like, share and subscribe to our videos. Bye. See you all in the next vlog. Thank you. Bye bye.